ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ ఉప్మా చేస్తుంది. ఎలా చేస్తుంది ఏంటో మీకు చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. తర్వాత ఉప్మాది కవర్ కట్ చేసుకొని ఉప్మా పోసుకుంటుంది. ఇది మనకు సన్న రవ్వ ఉప్మా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పోసుకుంటుంది ఏంటి అనేది మమ్మీ చెప్తుంది ఇప్పుడు. మమ్మీ చెప్పు, ఎంత ఉప్మా చేస్తున్నావు, ఎంతమందికి చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? ఆహా, ఓకే. ఉప్మా ఫస్ట్ వేయించుకుంటావా? రవ్వ వేయించాలి, నూనె పోసి ఓకే. కొంచెం వేస్తే బాగుంటుంది. ఆహా, దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ ముందే చెప్తావా? ఒక పల్లీలు, ఇవేంటి? మినపప్పు, పల్లీలు, మినపప్పు. ఓకే. ఇవేంటేంటి చెప్పు. ఉల్లిగడ్డ, ఓకే. పచ్చిమిరపకాయలు, ఓకే. ఒక టమాటా, ఓకే. కరివేపాకు, ఓకే. కొత్తిమీర, ఓకే. క్యారెట్, ఓకే. జీడిపప్పులు. ఓకే. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు రెడీ చేసుకోండి. ఇందులో మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని మీరు కనుక చేస్తారంటే ఉప్మా సేమ్ ఇదే విధంగా వస్తుంది. ఉప్మా అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, మీరు చూసి సేమ్ ఇదే పద్ధతిలో కనుక చేసుకుంటే ఉప్మా అనేది సేమ్ ఇలాగే మీ దగ్గర కూడా చాలా బాగా వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని ఇలా వేయించుకోండి. లేదనుకో ఆనియన్తో వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగా ఫస్ట్ వేయించుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని ఫస్ట్ మీరు రెడీగా పెట్టుకోండి. తర్వాత ఎట్లాగో మీ దగ్గర పోపు దినుసులు అయితే ఉంటాయి కదా, ఆ పోపు దినుసులతో కూడా చేసుకోవచ్చు ఉప్మా. నా దాంట్లో ఈ ఉప్మాకి ఇంత ముందుకి ఇంకో ఉప్మా కూడా ఉంది, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకోసం మళ్ళీ ఇది కూడా పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఎలా అంటే అలాగా, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే అలాంటి ఇంగ్రీడియంట్స్ తోటి మీరు చేసుకోవచ్చు. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మనకి ఇది కొంచెం మంచిగా వేగింది కదా, ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసుకుందాం. పక్కకు తీసుకుని తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్ని ఎలా యూస్ చేసి ఎలా ఉప్మా చేయాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది నేను వేరే దాంట్లో తీసుకున్నాను. మీరు ప్లాస్టిక్ దాంట్లో మాత్రం తీసుకోకండి, ఎందుకంటే ఇది వేడైంది, మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో తీసుకుంటే అది కాలిపోతుంది కదా. చూడండి, ఇలాగా మనం వేరే ఒక స్టీల్ పాత్రలోకి ఇప్పుడు వేయించిన ఉప్మా అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని మనం ఈ ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఎలా చేయాలని నేను క్లియర్గా చూపిస్తాను. అలా కనుక చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు క్లియర్గా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను అంత ప్రాసెస్ని నీట్గా 1 by 1 పెడుతున్నాను. అందుకే మీరు కూడా 1 by 1 ఈ స్టెప్స్ అన్ని చూసి నీట్గా నేర్చుకోండి. మీకు అలాగైతేనే మేము చేసిన ఉప్మా లాంటి క్లియర్గా ఉప్మా అనేది వస్తుంది. మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని అలాగా చూస్తున్నారు కదా, 1 by 1 స్టెప్ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. మీరు కూడా ఎంత క్లియర్గా చేసుకోండి. ఆయిల్ తీసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే మీరు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఎక్కువ తీసుకోండి అంతే. ఎక్కువ ఆయిల్ అంటే మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఎక్కువ తీసుకొని, మనం తీసుకున్న ఆయిల్ కంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఎక్కువగా తీసుకొని అది మరిగేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత ఆవాలు వేసుకుంటాం మమ్మీ. కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. అవి చూడండి ఎలా మరుగుతున్నాయో. ఇవి మరుగుతున్నప్పుడే మనం కోసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ లైక్ ఫస్ట్గా ఆనియన్స్ వేసుకుందాం. జీడిపప్పు వేసుకున్నాం కదా, జీడిపప్పు అనేది తొందరగానే వేగిపోతాయి. ఎందుకంటే ఫస్ట్ జీడిపప్పు అనేది వేగితే మనకు కొంచెం మంచి అరోమా అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వేగుతుంటే ఎంత మంచిగా స్మెల్ వస్తుంది మనకి. ఇది ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం గ్యాస్ సిమ్ లో పెట్టుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఓకే, ఒక తర్వాత ఒకటి. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ అనేది కొంచెం వేయడానికి టైం పడుతుంది కదా. తర్వాత క్యారెట్ కూడా. ఇక 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉండండి. అవి చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా మంచి మనకు టమాటో ఉప్మా లాగా. టమాటోస్ వేయడం వల్ల చాలా అంటే చాలా బాగా వచ్చింది అరోమా. ఎక్కువ మంది టమాటాలు వేసుకోరు. ఇప్పుడు మళ్ళీ తర్వాత అరోమా ఎందుకంటే వేడైపోయింది కదా, ఆయిల్ మంచిగా వేగిపోతుంది త్వరగానే. ఇలా వేగుతున్నప్పుడే మనం టమాటాలు కూడా వేసుకుందాం, ఎందుకంటే దీనికి స్పెషల్ టమాటాలు కదా. టమాటాలు వేస్తాము. ఇప్పుడు ఎంత బాగా మగ్గుతున్నాయో, ఇలా మగ్గిన తర్వాత మనం వెయిట్ చేయాలి. ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది.
సో మనం ప్రతి వాళ్ళు ఇలా మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ముందుగానే వేయించిన పల్లీలు మినపప్పు కూడా వేసేసుకుందాం. ఎందుకంటే ఈ వీటితో పాటు అవి కూడా మంచిగా మగ్గుతాయి అనమాట. ఇలా మగ్గిన తర్వాత ఇది ఎందుకంటే ఆయిల్లోనే మంచిగా మగ్గాలి. అలా మగ్గితే చాలా చాలా బాగా వస్తుంది టేస్ట్. మీరు ఏంటో చూస్తున్నారంటే ఎంత బాగా మగ్గుతుందో అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ మీకు. ఇలా అయితే వన్స్ ఒక్కసారి మగ్గిన తర్వాత మన దగ్గర ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా ఉన్నాయి, అవి కూడా వేస్తాను. నేను వేసి చూపిస్తాను. చూస్తున్నాను ఫ్రెండ్స్, బాగా అంటే బాగా మగ్గిపోయాయి. ఇంకొక 2 నిమిషాల్లో మంచిగా చూస్తున్నారు కదా ఎంత బాగా మగ్గిపోయాయో. ఇలా మీరు కూడా మగ్గేంత వరకు వెయిట్ చేస్తారు. ఇలా ఒక్కసారి మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేసుకొని కూడా మీరు ఒక్కసారి కలుపుతున్నారంటే అయిపోతుంది. ఆల్మోస్ట్ మనకు చాలా అంటే చాలా నీట్గా అయింది. చూడండి ఎంత బాగా అయిందో. మళ్ళీ మధ్య మనం ఒక్కొక్కసారి కలుపుకుంటున్నాలి. చూస్తున్నారు కదా నీట్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్మా తీసుకున్న గ్లాస్ తోటి 1 కప్పు 2 కప్పుల లాగా వాటర్ పోసుకున్నాం. చూడండి ఇదే కప్తో మనం ఉప్మా తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ను పోసుకోవాలి. ఇంకో గ్లాస్ పోసాం, ఇంకో గ్లాస్ పోసుకొని బాగా మగ్గేంత వరకు, బాగా మసాలాలు వాటర్ ఉన్నది అలా వరకు మళ్ళీ మనం వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచిగా అయిపోయింది. ఈ వాటర్లో అనేది ఇలాగే చేయాలి. మీరు ఖచ్చితమైన కొలతలతో మాత్రమే చేయాలి. ఇప్పుడు చూడండి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ అన్ని మగ్గేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వస్తుందో మనకు అరోమా అనేది. ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూస్తున్నారు కదా, రాక్ సాల్ట్ వేసుకుంటున్నాము. ఈ సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం మీ దగ్గర వాళ్ళ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఫ్రెష్గా నూరిందైనా మీ దగ్గర ఫ్రిడ్జ్లో ఉన్నదైనా అది మాత్రం వేసుకోండి కొద్దిగా. లేకపోతే స్కిప్ చేయండి, అది ఆప్షనల్. వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది, దానికోసం మేము వేస్తున్నాము. ఇంత వేసుకొని లేకపోతే లేదు ఆప్షనల్. సో ఇది మళ్ళీ మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, బాగా మసిలిపోయింది కదా. ఇలా మసిలిన వరకు మీరు కూడా సేమ్ అలాగే వెయిట్ చేయాలి. వన్స్ ఒక్కసారి మసిలింది అంటే మనం రవ్వని కలుపుతూ వేసుకోవాలి ఫ్రెండ్స్. రవ్వని ఎప్పుడైతే మీరు కలుపుతూ వేసుకుంటారో అప్పుడే కనుక మనకు ఉండలుగా రాకుండా ఉంటుంది. చూడండి మా మమ్మీ వేస్తుంది ఎంత నీట్గా వేస్తుందో. కొద్దిగా వేసుకుంటూనే మనం అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ రవ్వ ఉండలు అవ్వకుండా. చూడండి మీకు నేను నీట్గా చూస్తాను. కొంచెం వేస్తూ కలుపుతూ వేస్తూ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఉండలు రాకుండా చూసుకొని గ్యాస్ అనేది స్లిమ్లో పెట్టుకున్న తర్వాతే మనం మళ్ళీ వేయాలి. ఎందుకంటే మళ్ళీ ఉండలు వచ్చాయంటే ఉప్మా అనేది పాడైపోతుంది. అలా కాకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మీరు కూడా వేసుకోండి. ఎప్పుడైనా ఉప్మా అనేది ఉండలుగా రాదు. అలా ఉండలుగా రాకుండా ఉప్మా చేసినప్పుడే మనకు పర్ఫెక్షన్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడే చూడండి ఆల్మోస్ట్ ఉప్మా అయిపోతుంది. ఎందుకంటే ఇలా ఉడుకుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది ఉప్మా అనేది అయ్యిందా లేదా అనేది. చాలా బాగా అయింది ఉప్మా. ఇప్పుడు మిగిలింది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్నాము అంటే ఇందులో అంటుకుంది కదా, అది కూడా తీసుకుంది మమ్మీ. తీసి కరెక్ట్గా అందులో వేసేసింది మొత్తం. ఇప్పుడు దీన్ని కలుపుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఉప్మా అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి అలాగా ఉప్మా అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా ఉప్మా అనేది కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ. ఇంతే. ఇలాగా మనం ఒక సిమ్లో ఒక 2 మినిట్స్ కనుక మీరు ఇలా తిప్పారంటే ఆల్మోస్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడెప్పుడైనా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాటర్ ఎక్కువ పోస్తారు. నేను చెప్పిన కొలత కాకుండా వాటర్ ఎక్కువ పోసడం మీకు ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా నేను చెప్పిన కొలతలతో మీరు వాటర్ కనుక పోసి చేశారంటే ఉప్మా అనేది నేను చెప్పిన సువాసనతో గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఇలాగనే మీరు ట్రై చేయండి. మీరు నేను చెప్పిన ఖచ్చితమైన కొలతలతో చేస్తే మీకు ఇలాగ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.